నువ్వు ఎప్పుడు నన్నే అంటావమ్మా, ఆ దీప నన్ను కొట్టినా సరే నువ్వు దాని దీపకే సపోర్ట్ చేస్తావని చెప్పి అంటూ ఉంటాడు. దీప నిన్ను కొట్టింది అంటే అంతవరకు నువ్వు తెచ్చుకున్నావు అని, అంతవరకు తెచ్చుకునే అవకాశం నువ్వు ఇచ్చావని అని అంటూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటే శివనారాయణ అక్కడికి వస్తూ ఉంటాడు. అలా శివనారాయణ వచ్చేసరికి మాట్లాపేస్తూ ఉంటుంది సుమిత్ర. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అని అంటే, అత్తయ్య మంచి సలహా ఇస్తే వింటున్నాను మామయ్య అనేత అంటూ ఉంటుంది సుమిత్ర. అలా అనేసరికి మీ అత్తయ్య మంచి సలహా ఇచ్చిందంటే అది పెద్ద సునామీయే అని అనేసి, జ్యోత్స్న పద ఆఫీస్కి వెళ్దాం అనేత అనేస్తూ ఉంటాడు. అయినా మీ అత్తయ్య దగ్గర అలాంటి సలహాలు ఎక్కువగా వినకమ్మా, చాలా కష్టం ఆవిడ నోటంటే మంచి మాటలు రావడం అని చెప్పి చాలా దినిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా చూస్తూ ఉంటుంది పారిజాతం. ఇక జ్యోత్స్న అయితే 10 మినిట్స్లో వెళ్దాం తాతయ్య అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదు ఆఫీస్లో చాలా పని ఉంది పద, ఈరోజు ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పి వాళ్ళ తాతయ్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సరే తాతయ్య వెళ్దాం అని చెప్పి జ్యోత్స్న అయితే ఆఫీస్కి వెళ్దామని వెళ్ళిపోతూ ఉంటుంది. సరే మామ అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే మంచి సలహాలు ఇస్తే అది అత్తయ్య ఎందుకు అవుతుంది మామయ్య, మీరు అనేది నిజమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. ఇక అలా మాట్లాడుకుని వాళ్ళు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే ఆఫీస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేక అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమి ఆఫీస్కి వెళ్ళడానికి అంత ఇదవుతున్నావు అంటే, నాకు రాను రాను ఆఫీస్కి వెళ్ళాలి అనిపించడం లేదమ్మా అని అంటే, నా కోసమైనా వెళ్ళరా, అది మన ఆఫీస్ రా అని అంటే, అది నువ్వు అనుకుంటే సరిపోదు మీ నాన్న కూడా అనుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. అది కాదురా జ్యోత్స్న తెలుసో తెలియక ఏం చేసినా అది చిన్నపిల్లని ఒప్పుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. చిన్నపిల్ల అయితే స్కూల్లో వేయాలమ్మా, సీఈఓని చేయకూడదు. మీ అంటే ఇదంతా పంతం మీద చేశాడు లేరా అంటే, నా మీద పంతం మీదే కదా అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు. సరే లేరా నెమ్మదిగా ఓర్చుకొని వెళ్ళరా అని చెప్పి వాళ్ళ అమ్మాయి కాంచన అయితే కార్తీక్ని బ్రతిమలాడుతూ ఉంటుంది. దీపక్ కూడా బ్రతిమలాడుతూ ఉంటుంది కార్తీక్ని.